మిట్టపల్లి శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదంతో సింగిల్ విండో చైర్మన్ నుండి తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ చైర్మన్ వరకు ఎదిగానని టీఎఫ్సీసీ చైర్మన్ సినీ నిర్మాత ప్రధాని రామకృష్ణ గౌడ్ అన్నారు. సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి గ్రామ రేణుకా ఎల్లమ్మ దేవాలయం సిద్ధోగ కార్యక్రమం తేదీలు నిర్ణయించి పత్రిక రాసుకున్నారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ఈ నెల 19, 20, 21వ తేదీలలో శ్రీ రేణుకా ఎల్లమ్మ జమదగ్ని కళ్యాణ వేడుకలు నిర్వహిస్తున్నామన్నారు. వేడుకల్లో రేణుకా ఎల్లమ్మ భక్తులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు. మీడియా సమావేశంలో గౌడ సంఘం నాయకులు జోంగోని లింగంగౌడ్, పల్లె సత్యగౌడ్, జగ్గారి యాదగిరి గౌడ్, రాజు పాట, సత్తయ్య గౌడ్ పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు మిట్టపల్లి రేణుకాదేవి టెంపుల్ అంటే మా అందరికీ కులదేవత. ఈ టెంపుల్ 1986లో నిర్మాణం చేయడం జరిగింది. అప్పుడు నేను మిట్టపల్లి కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్గా ఉండేది. నేను అలాగే మా మొత్తగౌడ్ చాలామంది పెద్దలు ఉండే, అప్పుడు రామస్వామి గౌడ్ ఉండే, మన యాదగిరి పల్లె యాదగిరి గౌడ్, చాలామంది గౌడ్స్ ఉంటే పెద్దవాళ్ళు, వాళ్ళందరి సమక్షంలో మేము అప్పుడు కట్టడం జరిగింది. చాలా సంతోషం. ఈరోజు కూడా ఏంటంటే నేను ఇక్కడికి రావడానికి కారణం, ఇక్కడ ఎల్లమ్మ దేవత పెళ్ళి పత్రిక పెట్టుకోవడానికి రావడం జరిగింది. మా వాళ్ళందరూ గౌడ సభ్యులందరూ చాలా ఇంట్రెస్ట్గా, చాలా భారీ ఎత్తున బాగా చేయాలని నాకు కూడా కాల్ చేసి రమ్మని చెప్పడం జరిగింది. ఇక్కడ ఈ దేవతను మేము చేసిన తర్వాతనే నాకు చాలా బాగా మంచి జరిగింది. నేను కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ అయినాను, సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ అయినాను, ఇప్పుడు తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ చైర్మన్గా ఉన్నాను. తెలుగు ఫిలిం ఛాంబర్ కూడా మొన్న కూడా వైస్ ప్రెసిడెంట్గా గెలుచున్నాను. మాకంటే ఈ దేవతను నమ్ముకున్న తర్వాత మాకు అందరికీ బాగా జరిగిందనేది ఒక నమ్మకం. కాబట్టి తప్పకుండా రావాలి ఈరోజు ఇక్కడికి అని రావడం జరిగింది. ఇక్కడికి వచ్చినా కూడా మా వాళ్ళందరూ మంచి అందరు కలిసి, మొత్తం గౌడ సంఘం అందరు కలిసి, అందరు సభ్యులు ఏకమై ఈరోజు చేయాలని నిర్ణయించడం జరిగింది. దానికి ఈరోజు ఇప్పుడే పత్రిక పెట్టుకోవడం జరిగింది. 19, 20, 21 డేట్లో చేయడానికి నిశ్చయించినారు పంతులు గారు. కాబట్టి దీన్ని చాలా భారీ ఎత్తున మా వాళ్ళందరూ కలిసి చేస్తూ ఉన్నారు. అందులో నేను ఒక భాగమైనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మా గౌడ మెంబర్స్ అందరూ చేస్తున్నారు. దీనికి ఇంకా ఎవరైనా ముఖ్యులు కూడా ఆ రోజు పిలవడానికి మేము ముందుకెళ్తాం. తర్వాత ఈ గుడి నిర్మాణం చేసిన తర్వాత దీనికి కాంపౌండ్ లేదని అనుకున్నాం ఈరోజే. ఆ కాంపౌండ్ కూడా తప్పకుండా నా వంతు కృషి చేసి దాన్ని తప్పకుండా నిర్మించడానికి మా వల్ల అందరి సహాయంతో, సపోర్ట్తో నేను నిర్మించడానికి ప్లాన్ చేస్తాను.